ఆత్మీయులైన పత్రికా మిత్రులందరికీ నమస్సులు. రత్నగర్భ అన్నపూర్ణ మన దేశపు బిరుదులు, కష్టాలకు కన్నీళ్లకు నిలయం మన బతుకులు. కోట్ల కొలది సుతులున్నాం, నీవు నేను బ్రతికున్నాం, మన కండలు కరిగించి రతనాలను పండిస్తాం. భారతదేశం రత్నగర్భ అన్నపూర్ణ అని పేర్లు మాత్రం ఉన్నాయి. ఒకప్పుడు దేశంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు. కారణం ఏంటంటే అప్పుడు దేశంలో సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ. సనాతన ధర్మం అంటే ఈ దేశానికి పునాది. అలాంటి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడ్డదే మా సనాతన ధర్మ ప్రచార సమితి. తొలుతగా గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి భగవద్గీత, అష్టైశ్వర్యాలతో భారతదేశం. భగవద్గీత అనగానే అందరు ఏమనుకుంటారంటే ఎవరో చనిపోయినప్పుడు వేస్తారు అన్నట్టుగా ఉండేది. కానీ మేము ఏమంటున్నామంటే భగవద్గీత చదివితే భారతదేశం ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది అంటారు. భగవద్గీత శ్లోకము చనిపోయినప్పుడు ఈయనిచ్చేది కాదు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ అంటారు. కాబట్టి యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడుంటాడో అక్కడ సంపదలుంటాయి. కాబట్టి దేశంలో ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణం జరగాలి. అలా పారాయణం జరిగితే మన దేశంలో ఐశ్వర్యము, లక్ష్మి, సంపద, విజయాలు చేకూరుతాయని నమ్మి ఇంటింటికి భగవద్గీతని చేర్చాలని మనం లక్ష్యంతో 5 సంవత్సరాల క్రితం బయలుదేరి ఇప్పటికీ 1 కోటి మనము మంది చేరాలనుకున్నాము. ఇప్పటికి 50,000 నుంచి 60,000 మందికి మేము రీచ్ కాగలిగాము. తొలుతగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో కార్యక్రమాలు చేసి మంత్రిలో మార్చి 23న 5,000 మందితో సామూహిక గీతా పారాయణ కార్యక్రమం చేశాము. దానికి మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు. అక్కడ మేము ప్రారంభించి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. అన్ని కులాల వర్గాల ఇళ్లలో ఈరోజు భగవద్గీత పారాయణం అవుతుంది. ఎందుకు మరి ఈ భగవద్గీత? ఇవాళ ఏఐ యుగము, ఆధునికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న యుగంలో భగవద్గీత ఎందుకు సనాతన ధర్మం ఇది తీసుకున్నదనంటే, ఇప్పుడు ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే మానసిక ఒత్తిడి, తర్వాత అలజడి, తర్వాత అశాంతి, పేదరికం, నిరుద్యోగం, ఇవన్నీ ఉన్నాయి. ఒక రకంగా ఇది కురుక్షేత్రానికి తేడా లేదు. అర్జునుడు యుద్ధ భూమిలో నిలబడి ఉన్నప్పుడు అతనికి వచ్చిన క్లైబ్యమాస్మ గమ పార్థ నైతత్వం ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప అంటారు. అర్జునునికి ధైర్యాన్ని ఇచ్చింది భగవద్గీత ఆ రోజు. ఇప్పుడు మేము కూడా ఏమనుకుంటున్నామంటే భగవద్గీత అంటే ఏదో ముసలోళ్ళు కాదు, యువకులు చదవాలి, నవతరం చదవాలి. నవతరం భగవద్గీత ఆధారంగా శక్తిని కేంద్రీకరించుకొని ఈ ప్రపంచాన్ని ఏలే రాజులుగా మన భారతీయ యువకులు ఎదగాలి. అందుకే భగవద్గీత ఒక మతానికో ఒక సాంప్రదాయానికో చెందింది కాకుండా సర్వమానవాళికి ఒక గ్రంథం. ఇది అందరూ ఒప్పుకునే గ్రంథం. ఇది ఒక శ్లోకాన్ని ఏదో పారాయణం లెక్క కాకుండా ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అందులో శ్లోకాలు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి యువకునికి ఎట్లా విజయం సాధించాలో ఉంది మనకి. మీకు భగవద్గీత ప్రారంభం అవుడే నైరాశ్యంతో స్టార్ట్ అవుతుంది. చివరికి యుద్ధం చేసి, యుద్ధం ఎవరి మీద చేయాలి అంటే ఈరోజు మనం సమాజంలో ఉండే అసమానతల మీద, సమాజంలో ఉండే అలజడుల మీద మేము మొదటి నుంచి ఏం చేశామంటే భగవద్గీత నేటి ఆవశ్యకత, విశ్వశాంతికి భగవద్గీత ఏం పరిష్కారం చూపుతుంది, సనాతన ధర్మం ఏం చెప్తుంది, సనాతన ధర్మం వల్ల ఈ ప్రపంచానికి ఏమి లాభము అనేది మనము ఇంటింటికి తీసుకుపోవడం కోసం ఈ సామూహిక గీతా పారాయణ కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా నవంబర్ 16 తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 10,116 మందితో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి 120 సత్సంగుల నుంచి సభ్యులు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు మొత్తం నుంచి
ఒక 40 మంది పీఠాధిపతులు దీంట్లో హాజరవుతున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం ప్రచార సమితి ఏం చేస్తుందంటే గ్రామీణ ప్రాంతంలో పనిచేసే సాధు సంతులందరినీ కూడా ఏకత్రితం చేస్తుంది. పెద్ద స్వామీజీలు కాకుండా ఈ ధర్మం కోసం నిలబడే స్వామీజీలు. అందులో భాగంగానే మన మియాపూర్లో ఉంటారు పరిపూర్ణానంద స్వామి గారిని, సంపూర్ణానంద స్వామి గారిని దీనికి ఒక పెద్దవారుగా వారి ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో దాదాపు 120 గీతా సత్సంగులు మనకి పనిచేస్తున్నాయి. మీ ఇక్కడే ఉన్నారు. మనకి వీరు విశ్వేశ్వర్ గారు గీతా భవన్ నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ రాజు గారు తర్వాత భగవద్గీత ఫౌండేషన్ నిర్వహిస్తుంటారు. పతంజలి యోగా సెంటర్ వారు నిర్వహిస్తుంటారు. తర్వాత మన కృపాలు గారు సంస్కృతం ద్వారా గీతా అధ్యయనం చేపిస్తుంటారు. మోహన్ రావు గారు వీరు గీతా అవధానం చేస్తూ ఉంటారు. అట్లానే వెనుక ఉన్నారు రాజగోపాల్ గారు, అట్లానే అమ్మ తిరుమల గారు వారు మనకి గీతా ప్రవచనం చేస్తుంటారు. తిరుమలేష్ గారు సంస్కృత భారతి తరపున ప్రచారం చేస్తుంటారు. సో ఇలా అన్ని గీతా సత్సంగుల ఆధారంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎందుకు అంటే రాబో కాలంలో మీరు అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది, ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది, భారతదేశం భగవద్గీత వైపు చూస్తుంది. మన ప్రధాని ఏ దేశం వెళ్ళినా ఏమి ఇస్తున్నాడు బహుమానం? మన ప్రధాని భగవద్గీత ఇస్తున్నాడు. నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం పునీత గంగ. కాబట్టి అలా భగవద్గీతని స్వామీజీ వచ్చారు. రండి స్వామీజీ. పూజ్య సంపూర్ణానంద స్వామి గారికి స్వాగతం, సుస్వాగతం. వారు ఇక్కడ మియాపూర్లో శ్రీ లలితా పీఠం తర్వాత జగద్గురు పీఠాన్ని నడుపుతూ ధర్మ ప్రచారం చేస్తున్నారు. వారు మాకి ఆశీస్సు అందిస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. సో నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత అంటాం. భగవద్గీతని అందరూ ఒక శ్లోకంగా కాకుండా ఒక సోషలిస్టుగా, ఒక కమ్యూనిస్టుగా, ఒక సైంటిస్టుగా చూసినప్పుడు భగవద్గీత ఈరోజు ఉండే యువకులకి ఒక దారి చూపుతుంది. కష్టకాలంలో ఎలా ఉండాలో చూస్తుంది, అందరినీ ఎలా చూడాలో చెప్తుంది మనకి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రే కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే అని చెప్తుంది. ఈ అందరు అంటున్నారు విశ్వశాంతి ఎలా వస్తుంది అని. విశ్వశాంతి ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి ఇంట్లో భగవద్గీత ఉన్నప్పుడు విశ్వశాంతి ఉంటుంది. ఎందుకంటే నా సనాతన ధర్మము సర్వేపి సుఖినస్సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు అని చెప్పే ధర్మం ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం. ఆ ధర్మం ముఖ్యంగా అన్ని గ్రంథాలు చదవలేని వారికి భగవద్గీత అనే గ్రంథం ద్వారా మనము అందరినీ చేరవేయాలని అనుకుంటున్నాం. మీకు ఒక శ్లోకంతోనే ఫారెన్లో ఉండే మొత్తం పుస్తకాలను మీరు అబ్జర్వ్ చేయండి. రాబిన్ శర్మది కానీ, డేల్ కార్నేజీ కానీ, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు అన్నీ కూడా ఒకటే శ్లోకం ఆధారంగా పనిచేస్తున్నాయి. ఒక్క శ్లోకం నుంచే. ఆ శ్లోకం భగవద్గీతలో ఉంది. అది ఉద్ధరేదుద్ధరాత్మానం ఆత్మానమసాదేత్ ఆత్మైవ బంధురాత్మైవ రిపురాత్మన అని చెప్తుంది. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నువ్వు సాక్షాత్తు పరమాత్మ స్వరూపునివి. ఆ పరమాత్మ స్వరూపమైన నీలో ఉంది. నువ్వు ఎంతైనా సాధించవచ్చు. ఈ విశ్వ కళ్యాణం కోసం నువ్వు ఏదైనా చేయొచ్చు. దాన్నే వివేకానంద చెప్పాడు. ఉత్తిష్ట జాగృత ప్రాప్తవర నివోదిత అని చెప్తుంటుంది. లెండి మేల్కొనండి అని చెప్తుంది. అదే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కానీ ఈరోజున్న యువతకి ఐఐటి చదువుతున్నాడు కానీ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంటే ఏమైంది? ఇక్కడ ఐక్యూ ఉంది, ఈక్యూ లేదు. ఇంటెలిజెన్స్ కోఎఫిషియెంట్ ఉంది కానీ ఎమోషనల్ కోఎఫిషియెంట్ లేదు. చిన్న రీల్స్లో లైక్ కొట్టకపోతే సూసైడ్ చేసుకుంటున్నాడు. కాబట్టి మన ప్రభుత్వాలకు మా సనాతన ధర్మం తరపున రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పాఠశాలలో భగవద్గీత నేర్పిస్తలేరు కానీ కోర్టుకు వచ్చినాక దేని మీద? భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తున్నారు. ఈ ప్రమాణం చేపించే పద్ధతి తప్పాలంటే పాఠశాలలో భగవద్గీత నేర్పించాలి. కాబట్టి ఈ అవేర్నెస్ చేయడం కోసం
సనాతన ధర్మ ప్రచార సమితి ఇంటింటికి వెళ్తుంది. అలాగే సామూహికంగా పెద్ద కార్యక్రమం చేస్తున్నాము. అలాంటి ప్రయత్నంలో భాగంగానే 1 కోటి మందికి సనాతన ధర్మం రీచ్ చేయాలి, భగవద్గీత రీచ్ చేయాలనే లక్ష్యంతో నవంబర్ 16 రోజున మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ కార్యక్రమానికి సంపూర్ణానంద స్వామి వారు మనకి మార్గదర్శనం చేస్తారు. స్వామీజీలు, పీఠాధిపతులు అందరూ వస్తున్నారు. సో కాబట్టి భక్తజనులందరికీ, పురప్రములందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆ రోజు ఉదయమే 8:30కు ధర్మధ్వజ ఆవిష్కరణ ఉంటుంది. ఆవిష్కరణ తర్వాత 9 నుంచి 12 వరకు సంపూర్ణ గీతా పారాయణ కార్యక్రమం ఉంటుంది. 18 అధ్యాయాలు 10,116 మంది ఒకేసారి పారాయణం చేయడం అనేది ఇది వరల్డ్ రికార్డ్ కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ జన్మ ధన్యత పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గురించి వివరించవలసిందిగా పూజ్య స్వామీజీని కోరుకుంటున్నా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అది ఈ గీతా ప్రచారం అన్నటువంటిది మరి మధ్యన శ్రీనివాస్ గారు వివిధ ప్రాంతాలలో దీన్ని ఒక సంస్థని ఏర్పరిచి ఆ సంస్థ ద్వారా అనేకమైనటువంటి పట్టణాల్లో, గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి హైదరాబాదులో చెయ్యాలనే తలంపుతో వారు ఒక పర్యాయం వచ్చారు. సరే, అందరూ కలిపి చేద్దాం అనుకున్నాం. ఆ విధంగా మరి అందరి యొక్క సహకార సంపత్తితో అందరినీ సంప్రదించి ఒక పర్యాయం జగద్గురు మఠం లలితాంబికా సుపేటంలో ఒక ఈ మీటింగ్ జరిగింది, సభ. మరి ఈ భగవద్గీత అన్నటువంటిది ఏమిటి? భగవద్గీత అంటే భగవంతుడి చేత గానం చేయబడింది అన్నమాట. మరి ఏమిటి? మన అందరికీ మానవ మాత్రునికి ప్రమాణ గ్రంథం ఏమిటి అంటే వేదం. మానవ మాతృనికి, మానవుడి పుట్టాడు అంటే వానికి ప్రమాణ గ్రంథం ఏమిటంటే వేదం. మరి ఆ వేదము సారమైనటువంటిది. వేదము కర్మకాండ, జ్ఞానకాండ 2 ఉంటాయి. అటువంటి వేద సారమే శ్రీమద్ భగవద్గీత. వేదము కంటే భిన్నము కాదు. ఎందుకంటే వేదములో కర్మకాండ ఉంది, ఉపనిషద్ భాగము ఉంది. ఈ 2 ఉన్నాయి భగవద్గీతలో. అందుకే శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అంటాం. ఈ కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య ప్రజలకి ఒక చక్కని సమత్వభావాన్ని కలుగు చేసేదే భగవద్గీత. మరి భగవద్గీత అన్నటువంటిది విశ్వశాంతికి మూలం. అందరికీ శాంతే కావాలి. అప్పుడు ధర్మాన్ని చక్కగా బోధించినటువంటి విషయాలు మరి ఇంతవరకు మన శ్రీనివాసరావు గారు ఇందా చెప్పున్నారు. ఇది ఒక పాఠ్య గ్రంథముగా పెట్టాలి, తప్పగా పెట్టాలి. ప్రతి స్కూల్లో కూడా ఇది ఒక పాఠ్య గ్రంథముగా ఉండి, ఇది ఫస్ట్ ప్రారంభం నుంచి ఎల్కేజీ, యూకేజీ నుంచి ఎంతవరకు చదువుతారో ఎంబీబీఎస్ డాక్టర్ కానీ లేకపోతే బీటెక్ కానీ ఏది కానీ అంతవరకు ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఉన్నప్పుడు సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే
ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని రక్షించినప్పుడు అది లోక సంరక్షక అవుతుంది. అందుకే భగవంతుడు కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. భగవద్గీత అన్నటువంటిది మన అందరం అయితే దాని భావాన్ని అందరికీ తెలియపరచాలి. అది ఆ భావం మనలోకి వెళ్ళినప్పుడే మనలో దుర్గుణ భావాలన్నీ పోతాయి. మనలో ఉండే అహంకారం పోతే కానీ సమాజం బాగుపడదు. సమానత్వం వస్తే కానీ సమాజం బాగుపడదు. అందుకే భగవద్గీత కూడా సమత్వం యోగం వచ్చేది అన్నారు. యోగం అంటేటి అందరి యందు విద్యావని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శన అన్నారు. అందుచేత సమానత్వము అన్నటువంటిది రావాలి అంటే అది అంతా ప్రయత్నంతోని సాధనతోనూ వస్తూ ఉన్నది. ముందులో తనకున్న అహం విడితే కానీ సమానత్వం రాదు. అహం అంటే నేనే గొప్పవాడను, వాడు తక్కువ అనే భావం అది భిన్నత్వాన్ని కలుగజేస్తుంది. అలా కాకుండా అందరినీ సమానత్వంగా చేస్తుంది భగవద్గీత. ఇది రోజు మనం చదివామనుకోండి అందులో. అలాగనే మనకి దుఃఖాలు ఉంటాయి, ఆ దుఃఖాలని దాటిస్తుంది భగవద్గీత. మరి ఇదే కాదు, మనకి భగవద్గీత అంటే భగ శబ్దానికి ఏమిటి? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయీతిరని అన్నాడు. అంటే భగవంతుడి దగ్గర ఏమున్నాయి? షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఈ భగవద్గీత ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి 6 సంప్రాప్తిస్తాయన్నమాట. ఐశ్వర్యము సంప్రాప్తిస్తుంది, కీర్తి వస్తుంది, వీర్యం అంటే సామర్థ్యం వస్తుంది, లక్ష్మీ సంపన్నం వస్తుంది. ఈ 4తో పాటు ఒక వైరాగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం 2 రకాలు. సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో అటువంటి ధర్మాల ముందు మనం నేర్చుకోవాలి. అదే 12వ అధ్యాయంలో ఉన్నవన్నీ ధర్మాలే, 13వ అధ్యాయంలో ఉన్నవన్నీ ధర్మాలే, అలాగనే 16వ అధ్యాయం ఉన్నవన్నీ ధర్మాలే. ఈ ధర్మాలను మనం ఒక లిస్టుగా తయారు చేసుకొని నిత్య ఆచరణలో పెట్టుకుంటే లోకమంతా ధర్మ ప్రచారం అవుతుంది. అందరూ కూడా ఈర్ష్య, ద్వేష, అసూయాదులు పోయి ఈ సమాజం బాగుపడడానికి తగినటువంటి ఒక అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతోనే అందరూ సమావేశంతో మరి ఈ నెల 16వ తేదీని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక విశేషముగా 10,000 మంది జనులతో భక్తులు అందరూ ఉంటారు. జనులంటే అందరూ వచ్చేస్తారు. వారి ద్వారా అందరూ కలిసి అక్కడ పారాయణ చేయడానికి, ఆ పారాయణతో ఇప్పుడే చెప్పారు 9-12, ఆ 12 నుంచి 1 గంట 2 గంటలు అందరికీ కూడా భగవద్గీత యొక్క సారం ప్రజలకు అందివ్వడానికి ఇటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకు అంటే ఇది సమాజ శ్రేయస్సు. రెండవది మనం శాంతి వాతావరణం రావాలి. ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక అశాంతి ఉంటూనే ఉంటుంటుంది. మరి ఈనాడు తండ్రి చెప్పిన మాట కొడుకు వినలేదని, తల్లి చెప్పిన మాట కొడుకులు పిల్లలు వినలేదని, అత్తగారు చెప్పిన మాట కోడలు వినలేదని ఈ భావాలు ఎందుకు వస్తున్నాయి? ఈ భగవద్గీతలోని భావం చిన్నప్పటి నుంచి చెప్పనందువల్లే వస్తూ ఉన్నాయి. ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు, రేపు విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. దేనికోసం? వారికి ఆ జ్ఞానం లేక. అలాగనే ఆ జ్ఞానాన్ని కలిగించిందే భగవద్గీత. ఇంటికి గెలిచి రచ్చగలియమన్నాడు. అలాగని ఇంటిని శుభ్రపరుస్తుంది భగవద్గీత. ఇంటిలో ఒక సమైక్యతను కలుగు చేస్తుంది భగవద్గీత. ఇంటి నుండి మన ఇల్లు ఒక్కటి శాంతిగా ఉంటే మన వీధి శాంతి అవుతుంది, మన గ్రామం శాంతి అవుద్ది, మన దేశం శాంతి అవుద్ది. అందుచేత మరి భక్తులందరూ ఒకరికొకరు తెలిసిన తర్వాత ఎలాగైతే ఒక పెళ్ళికి వెళ్ళినా మీరు అందరికీ చెప్పుకుంటారో, ఒక వ్రతంకి వెళ్ళినా చెప్పుకుంటారో, మరి ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలుస్తుంది. అలాగే మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ చెప్పి ఆ రోజు 16వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా
వీరందరూ పారాయణ చేసేవాళ్ళు. అలాగనే కాయిక వాచిక మానసిక అన్ని విధాల ఈ కార్యక్రమాలకి సహాయ కార్యాన్ని అందించిన వారు, ముందుకు వచ్చేవారు అందరి యొక్క ఆదరాభిమానములతోనే ఈ కార్యక్రమం జరగబోతున్నది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వశాంతికి తోడ్పాటుగా మీరందరూ ఉండి అందరికీ అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని, ఆయురారు అఖండ ఐశ్వర్యాన్ని ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. ఈ కార్యక్రమంలో పెద్దవారు మోహన్ రావు గారు గీతావధాని, అలాగే సత్యశోధన నిత్య సాధన అనే ద్వారా భగవద్గీతని అంతరికి చేర్చున్న మోహన్ రావు గారు ఆహ్వానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. భగవద్గీత పుస్తకాలు అందరూ ఎన్నెన్నో రకాలుగా చూసుంటారు. ఇది కంప్లీట్ భగవద్గీత నా చేతిలో ఉన్నది. 700 శ్లోకాలు ఉంటాయి. వేరే పుస్తకాల్లో ఇంకొక శ్లోకం ఎక్కువ ఉంటుంది. మొత్తం 700 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. ఒక అర్జునుడి ప్రశ్న మాత్రం ఉండదు. సో ఇంత చిన్న భగవద్గీత ఇందులో 5వ అధ్యాయంలో 4-5 శ్లోకాల్లో చెప్పిన మాట ఏంటంటే, సాంఖ్యయోగం అని, జ్ఞానయోగం అని, ధ్యానయోగం అని, కర్మయోగం అని ఇన్ని రకాలుగా ఉన్నాయి. అది వేరు ఇది వేరు అనుకున్న వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు ఏ ఒక్కదాన్ని సరిగా అర్థం చేసుకొని ఆచరణలో పెడితే అన్ని అధ్యాయాలని అర్థం చేసుకొని ఆచరిస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందో, ఏ ఒక్క అధ్యాయాన్ని సరిగా అర్థం చేసుకొని ఆచరిస్తే అంత ప్రయోజనం కలుగుతుంది. ఒక అధ్యాయాన్ని సరిగా అర్థం చేసుకొని ఆచరించిన తర్వాత ఇంకొక అధ్యాయం నేను చూడలేదే అని ఏమాత్రం అనుమానాలు సందేహాలు ఉండటానికి పని లేదు. ఇది ఎట్లాంటిదంటే, ఒక సినిమాకి 2 ఫ్రెండ్స్ వెళ్ళి, ఒకళ్ళు 70 రూపాయల టికెట్కి, ఒకళ్ళు 170 రూపాయల టికెట్కి వెళ్ళి బయటకు వచ్చి కలుసుకున్నప్పుడు ఇద్దరు, అయ్యో నువ్వు దేనికి వెళ్ళావంటే 70 రూపాయలకి వెళ్ళానంటే, నువ్వు 170 రూపాయలు అంటే, అయ్యో నేను ఏదన్నా మిస్ అయ్యానేమోనని అతను 70 రూపాయల టికెట్ అతను మళ్ళీ ఇంకొక 170 రూపాయల టికెట్ తీసుకొని మళ్ళీ అదే సినిమా చూస్తే ఏం చూస్తాడు, అదే సినిమా చూస్తాడు. అట్లానే ఏ అధ్యాయం చూసినా దాని లోతైన అర్థం మాత్రం ఒకటే. సో అంటే అసలే 18 అధ్యాయాలు కలిస్తే ఇంత చిన్న పుస్తకం ఉంటే, ఏ ఒక్క అధ్యాయం జరిగితే పూర్తి ప్రయోజనం ఉంటే, మరి భగవద్గీత ఎంత సింపుల్ అర్థం చేసుకోండి. అసలు భగవద్గీత అంటే ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాలి. అసలు భగవత్ అంటే సంపూర్ణ శక్తి. ఇందాక స్వామీజీ చెప్పింది వివరించారు బాగా సంస్కృతంలో. దానికి సింపుల్గా చెప్పాలంటే భగవత్ అంటే సంపూర్ణ శక్తి, గీత అంటే మార్గము, దానికి సూచన. మానవుడే మాధవుడని, నరుడే నారాయణుడని ఎన్నో విధాలుగా ఎంతోమంది చెప్పిన దాన్ని వివేకానందుడు ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, అనంతమైన శక్తి నీలో ఉంది, నువ్వు ఏదైనా సాధించగలవని చెప్పిన మాటలో అనంతమైన శక్తి మనలోనే ఉందనే దానికి అనంతమైన శక్తి అన్నా సంపూర్ణ శక్తి అన్నా ఒకటే కదా. సో మనలోనే దాగి ఉన్న అనంతమైన శక్తికి మనకి తెలియజేసే మార్గాన్ని చూపించేదే భగవద్గీత. అంటే సంపూర్ణ శక్తికి గీత అంటే మార్గము. మరి ఈ భగవద్గీతలో 2 శ్లోకాలు చాలు నిజంగా అర్థం చేసుకోవాలంటే. అందరిలో సత్యం, సత్యమైన భగవంతుడు అందరిలో సమానంగా ఉన్నాడు. అందరిలో సమానంగా ఉన్న భగవంతుడిని సమానంగా ఉన్నట్టు గుర్తించినప్పుడు మధ్యలో నా ఆస్తి తక్కువ కాబట్టి నేను తక్కువ, నా చదువు తక్కువ కాబట్టి నేను తక్కువ అని వ్యక్తి తనను తాను హింసించుకోడు. సత్యాన్ని గుర్తించాడు కాబట్టి నేను సత్యము, నేను శాశ్వతం అనే భావంతో అత్యున్నతమైన శక్తిని అనుభవిస్తాడు, పరమగతిని అనుభవిస్తాడు అని చెప్పడం జరిగింది. అందరిలో నేను 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 అనేది ఏదైతే ఉందో అది సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, పరిమితి లేకుండా ఉంది. అదే మాట ఆ సమానంగా ఉన్న మార్పు లేని వాడినే నేను అని భగవంతుడు చెప్పాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్తు అవినిశ్యంతం ఎపశ్యతి సపశ్యతి అని అందరిలో నేను 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 అనేది ఏదైతే సమంగా మార్పు లేకుండా
మారే శరీరంలో మార్పు లేకుండా ఉన్నదో ఆ నేను అనేదే భగవంతుడు, అదే సత్యం అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో నేను తక్కువ అనే భావాన్ని కానీ, మరి ఆత్మ న్యూనతను కానీ, బలహీనతను కానీ, అసంతృప్తిని కానీ తనలోకి రానివ్వడు. సో నేను మార్పు లేని సత్యం కాబట్టి ఏమైపోతాను అనే భయాలన్నీ ఎగిరిపోతాయి. భయం, బాధ లేని మనిషి నిజంగా తృప్తిగా దైవత్వాన్ని అనుభవిస్తూ నలుగురికి ప్రేమతో బాధ్యతను స్వీకరించి సమాజాన్ని ఉద్ధరించే శక్తిగా ఎదుగుతాడు. అంతటి గొప్ప విలువలు ఉన్నాయి భగవద్గీతలో. ఇక ఈ గీతా పారాయణం ఎన్ని ఎందుకంటే అల్టిమేట్గా ఈ జ్ఞానాన్ని నలుగురికి అందించడానికి ఒక బేస్గా ఈ పారాయణ కార్యక్రమం ఉత్సవాల్లాగా అందరికీ తెలియజేయడానికి కోసం ఏర్పడింది. ఇది అల్టిమేట్గా ఏంటంటే ఏ ఒక్క శ్లోకాన్ని సరిగా అర్థం చేసుకున్నా కూడా మనిషి గొప్ప శక్తివంతంగా మారగలడు. అన్ని అధ్యాయాలు కూడా అవసరం లేదు. దీన్ని చాలా తేలిగ్గా అందరికీ అందించాలనేది, ప్రతి ఒక్కడు కూడా గొప్ప శక్తివంతంగా జీవించాలనేది. ఎందుకంటే అనంతమైన శక్తి నీలో ఉందని వివేకానందుడితో సహా ఎవరు కూడా ఏ ఒక్కళ్ళ గురించో చెప్పాలి, అందరి గురించి చెప్పారు. సో ఇది ఈ రకంగా తను తాను అర్థం చేసుకుంటే, తనలో ఉన్న భగవంతుని అర్థం చేసుకున్నట్టు అప్పుడు లోక కళ్యాణం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో తక్షణ వివరాలు ఇలాంటి చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఇలాంటివి అందించడం కోసమే అందరిలో అభిరుచి పెంచడం కోసం ఈ సమావేశం గీతా పారాయణ 16వ తారీఖు ఏర్పడటం జరిగింది. ఇంతటితో సెలవు తీసుకుంటాం. ఒక్క నిమిషం అండి, ఇంకొకరిద్దరు ఉన్నారు. శ్రీ కృపాల్ గారు సంస్కృత భారతి సంస్కృత గీత ద్వారా గీతా ప్రచారం చేస్తున్నారు. వారు కార్యక్రమ వివరాలు కొన్ని చెప్తారు. గీతా భక్తులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమము భాగ్యనగరపు చరిత్రలోనే ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి కార్యక్రమంగా పెద్దలు తలపెట్టారు. స్వామివారి ఆశీర్వాద బలమున్నది. ఎంతోమంది కార్యకర్తలు చాలా శ్రమ కోర్చి పనిచేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల్లోకి గీతని తీసుకెళ్ళి వాళ్ళలో శాంతిని పెంచి మన దేశం యొక్క వారు చెప్పినట్టుగా ఐశ్వర్యాన్ని పెంచేటటువంటి ఒక మహా యజ్ఞంగా సాగుతోంది. ఈ గీతా ప్రచారంలో చాలామంది స్వాములు ఇంతకుముందు ఎంతో ప్రచారం చేసి ఉన్నారు. ఎందుకంటే అందరికి కూడా నచ్చినటువంటి మనం అనుసరించవలసినటువంటి గ్రంథము గీత అని అందరికీ తెలుసును. మలయాళ స్వామి గారు వారి శిష్యులు గీతామకరందం ద్వారా వేరే వేరే మార్గాల ద్వారా ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రచారం చేశారు. ఆ తర్వాత కాలంలో మనం చూసిన వాళ్ళల్లో స్వామి చిన్మయానంద చాలా ప్రచారం చేశారు. ఈ మధ్య కాలంలో మన దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి గారు ఎంతో ప్రచారం చేశారు. ఈ ప్రచారాలన్నీ కూడా మన దేశాన్ని ఒక సరైనటువంటి దిశలో తీసుకుపోతున్నాయి. దానిలో అంగంగానే ఈ కార్యక్రమం వచ్చింది. నవంబర్ 16వ తారీఖున ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రకరకాలైనటువంటి పద్ధతుల్లో గీతని అభ్యసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక సమైక్యత వేదికగా మనం చూసుకోవాలని మేము అనుకున్నాం. అందులో భాగంగానే 6 వేరే వేరే బృందాలు 18 అధ్యాయాల గీతా పఠనాన్ని, గీతా పారాయణాన్ని 3 అధ్యాయాలుగా విడగొట్టి ఒక్కొక్క గీతా ప్రచార సంస్థ, అంటే గీతను నేర్పుతున్నటువంటి సంస్థలు ఉన్నాయి. దత్తపీఠ ఉన్నది, అలాగే గీతా పరివార్ ఉన్నది, మా సంస్థ గీతా సంస్కృతం అని ఉన్నది, అట్లాగే గ్రామీణ ప్రాంతాల నుంచి మంథని ప్రాంతంలో ఈ విధంగా ఈ విష్ణు సహస్రనామ బృందం అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ వివిధములైనటువంటి శైలులను కూడా మనము అన్నిటినీ ఒప్పుకోవటమే గీత మనని బోధిస్తున్నది. ఏ ఒక్కటి ఇది గొప్పది కాదు. అందరం కూడా సాధకులందరూ కూడా సమానులు, వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి అవకాశము రావాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ లాగా మేము ఆలోచిస్తున్నాము. అందుకని తప్పక నవంబర్ 16వ తారీఖున అందరు గీతా ప్రియులు, నేనంటే నేను, సంస్కృతంలో అహమహమికయ అంటుంటాము, అహమహమికయ అందరూ భాగ్యనగరానికి రావాలి, హైదరాబాద్కి రావాలి, ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రావాలని
మేము విశేషంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అక్కడ అన్ని రకాలైన ఏర్పాట్లు భోజనాధికం అంతా చేసుకున్నాము. దాన్ని సద్వినియోగం చేసుకోవటము, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం అనేది మన లక్ష్యంగా భావించి మనందరం గీతాప్రియులం అందరము ముందుకొద్దాము. ఈ దేశం యొక్క మహోన్నతమైన స్థితి దిశగా మనం పరుగులు ఇడదామని చెప్తూ నా వాణికి విరమిస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సో ఆ కార్యక్రమం విశేషాలన్నీ కూడా మా సనాతన ధర్మ ప్రచార సమితి ఉపాధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ గారు వివరిస్తారు. శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ లలితాపీఠం సంపూర్ణానంద స్వామి వారి పాద్మపద్మములకు నమస్కరిస్తూ, అలాగే స్వార్థభారతి ఫౌండేషన్, గీతా ప్రచార సంస్థ, ఇంకా అనేకమైనటువంటి సంస్థల వారి పెద్దవాళ్ళందరికీ నమస్కరిస్తూ, ఈ యొక్క సనాతన ధర్మ ప్రచార సమితి తరఫున మా లలితాపీఠం వారి సంపూర్ణానంద స్వామి గారి ఆధ్వర్యంలో ఈ నవంబర్ 16 ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఉదయము 7:30 నుండి అల్పాహారము, 8:30 నుండి ధ్వజారోహణము, వేదికపైకి పెద్దలను స్వామీజీలను ఆహ్వానించడము, తదుపరి గీతా పారాయణ బృందాలను గీతాభవన్ నుంచి వైభవ శిరోమణి గీతాచార్య యొక్క విశ్వేశ్వరరావు గారిని, తర్వాత గీతా పరివార్ వాళ్ళ బృందాన్ని, గణపతి సచ్చిదానంద వారి బృందాన్ని, లలితాపీఠం వారి బృందాన్ని, స్వార్థభారతి వారి బృందాన్ని, ఇనాక మా మంతిని గోదావరి కని నుంచి అటువంటి బృందాలను అందరినీ ఆహ్వానించడం, వారి ద్వారా 8:30 గంటల నుంచి గీతా పారాయణం ప్రారంభమై 11:30 గంటల వరకు 700 శ్లోకాలు సంపూర్ణంగా పారాయణం జరుగుతుంది. తదుపరి కసిరెడ్డి వెంకటరెడ్డి లాంటి అనేక మంది వక్తలచే 11:30 నుండి 1:30 వరకు ఈ యొక్క ప్రవచనం జరుగుతుంది. గీతను ఇంటింటికి అందించాలి, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు అందించాలనే లక్ష్యంతో సనాతన ధర్మ ప్రచార సమితి సంస్థ గత 5 సంవత్సరాల నుండి కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు మరియు తదితర జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. దానిలో భాగంగా ఈ నవంబర్ 16న 10,116 మందితోని ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అందరూ హాజరు కావాలని మనవి. సర్వ మానవాళి శ్రేయస్సు కోరి ఈ యొక్క గీతను, ఉపనిషత్ సారమైన ఈ యొక్క గీతను 700 శ్లోకాలు కర్మ, భక్తి, ధ్యానము, జ్ఞానము అనే భాగాలుగా విభజించి ఈ యొక్క సర్వ మానవాళి శ్రేయస్సు కోరి అందించడం జరిగింది. ఇది ఏ ఒక్క కులానికో, ఒక మతానికో, ఒక జాతికో, ఓ వర్గానికో, ఓ ప్రాంతానికో పరిమితమైన గ్రంథానికి కాదు. నిరాశ నిస్పృహలకు లోనై అనేక చెడు దురలవాట్లకు లోనైతున్న యువతను ఆ యొక్క దారిని మళ్లించి సరియైన మార్గంలో ఉండే దిశగా ప్రేరేపించి దానికి అవసరమైనటువంటి ఎనర్జీ బూస్టర్ టానిక్ లాంటి అనేకమైన శ్లోకాలు ఇందులో ఉన్నవి. ఆ యొక్క మహాత్ములచే ఈ ప్రవచనం చెప్పడం జరుగుతుంది. వాటిని గ్రహించి యువత, విద్యార్థులు ఆచరించి చక్కగా వారి జీవితంలో సుఖశాంతులను సముద్రంలో పొందేలనే సంకల్పంతో సనాతన ధర్మ ప్రచార సమితి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పడింది. అందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేయగలని కోరుచున్నాను. మన జంట నగరాల్లో గీతా వైభవ శిరోమణి, పారాయణ శిరోమణి అయిన విశ్వేశ్వర్ గారు తమ జీవితమే గీతా ప్రచారానికి అంకితం చేసి గీతా భవన్ విశ్వేశ్వరరావు గారు కార్యక్రమ ఆహ్వానం తెలపాల్సిందని కోరుతున్నాం. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత చదవడం వల్ల ఏమి ఉపయోగాలు అనే విషయం మీద మనమందరము ఆలోచన చేస్తే 84 లక్షల జన్మాల తర్వాత మానవ శరీరం లభిస్తుంది. అతి పవిత్రమైంది మానవ శరీరం. ఈ జ్ఞానం మానవ శరీరానిలోనే ఉంది, వేరే ఏ జన్మలలో లేదు. భగవద్గీతను చదవడం వల్ల మనకు జ్ఞానోదయమయ్యి భగవంతుని అనుక్షణం నామస్మరణం చేసే మార్గం లభిస్తుంది. దానివల్ల ఐశ్వర్యాలు, స్థిరమైన నీతి, మనసు ప్రశాంతత,
మానసిక ఒత్తిడి ఇవన్నీ తగ్గుతాయి. అందరూ భగవద్గీత చదవాలని కోరుతున్నాను. సర్వ మానవాళి గ్రంథం, ఇది ఏ ఒక్క మతానికి చెందింది కాదు. హరి ఓం తత్సత్. అలాగే గీతా జ్ఞాన సేవా ట్రస్ట్ అనే ఆధ్వర్యంలో సత్యనారాయణ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మా సనాతన ధర్మం ఒకటే కాదు, ఇందులో అన్ని సంస్థలు కలిసి చేస్తున్నాము విశ్వ కళ్యాణం కోసం. సత్యనారాయణ గారిని ఆహ్వానం మన అందరినీ ఆహ్వానిస్తున్నాం. సత్యన ఓం. మన భాగ్యనగర్లో ఈ గీతా పారాయణం అనేది ఎగ్జిబిషన్లో జరుపుతున్న సందర్భంగా మా గీతా జ్ఞాన సేవస్థ తరపు నుంచి కూడా దీన్ని సహకారం అందిస్తూ ప్రజలకందరికీ కూడా మేము పరిచయం చేయాలని, అందరికీ తెలియని వాళ్ళు కూడా చదివించాలని ఆశిస్తున్నాము. అందరినీ కూడా దీని పట్ల అవగాహన తెలవాలని కూడా మేము భావిస్తున్నాము. అందరూ తప్పకుండా రావాలని కోరుతూ మేము నమస్తే. చివరగా లక్ష్య సాధన ఫౌండేషన్ రాజు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత కరపత్ర ఆవిష్కరణ ఉంటుందన్న. ఒక 2 నిమిషాలు. నాలుగు వేదాలు, 18 మహాపురాణాలు, 2 ఇతిహాసాల, 108 ఉపనిషత్తుల యొక్క సారాంశం, దివ్య అమృత ఔషధం భగవద్గీత. నీ జీవితంలో దుఃఖం ఉండకూడదంటే నీ చేతిలో భగవద్గీత ఉండాలి. నీ జీవితంలో అశాంతి ఉండకూడదంటే నీ చేతిలో భగవద్గీత ఉండాలి. చిట్ట చివరిగా నీ జీవితంలో నీకు మరణ భయం ఉండకూడదంటే నీ చేతిలో భగవద్గీత ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి భగవద్గీతను ఇంటింటికి అందించి భారతదేశాన్ని అష్టైశ్వర్యాలతో నింపాలని, కేవలం భారతదేశమే కాకుండా విశ్వమంతా కూడా సర్వ మానవ జాతి అంతా కూడా సుఖశాంతులతో నెలకొల్లాలనే ఉద్దేశంతో సనాతన హిందూ ధర్మ సమితి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో అందరం, ప్రతి ఒక్కరం మన పిల్ల పాపలతో సకుటుంబ సమేతంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం నాంపల్లిలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అందరం కలుద్దాం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతర్జాతీయ గీతా ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇది మన జీవితంలో చాలా అమృతతుల్యమైనటువంటి రోజు. అందరం పాల్గొందాం. విశేషంగా మన జీవితాన్ని శ్రీకృష్ణునికి సమర్పితం చేద్దాం. జై శ్రీకృష్ణ భగవానికి జై. చివరగా తిరుమలేశ వాళ్ళ కుటుంబం సభ్యులతో సహా జీవితం మొత్తం కూడా గీత ప్రచారంలో ఉన్నారు. వారి సంస్కృత గీతం సంబంధించి ఒక 2 నిమిషాలు వారు వివరిస్తారు. జై శ్రీకృష్ణ. అంతర్జాతీయ భగవద్గీత ఉత్సవాలు మన హైదరాబాద్లో జరగబోతున్నాయి. గ్లోబల్ గీతా ఉత్సవం 10,116 మందితో సామూహిక భగవద్గీత పారాయణం తేదీ 16/11/2025 ఆదివారం రోజున మనకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత సంపూర్ణ పారాయణం మరియు భగవద్గీత ప్రవచనాలు, భగవద్గీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొందాం. ఇంటింటికి ప్రతి ఒక్కరం భగవద్గీతలో చేరదాం. గీతను కొలువు, జీవితంలో గెలువు. గీతను నేర్చుకో, తలరాతను మార్చుకో. గీత ఉంటే మనందరం జీవిస్తాం. గీత లేకుంటే గీతతోనే మరణించాలి. గీతనే మరణం కాదు, మరణించేటప్పుడు గీత కాదు. గీతను చదివితే పుణ్యలోకాలకు చేరుతాము. గీత ఒక్కటే మనందరికీ ఆధారం. జై గీత, జై భగవద్గీత. ఈ సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ ఇప్పుడు చేయడం పడుతుంది. చివరగా పత్రికా విలేకరులకి, ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, విశ్వశాంతి కోసం నవంబర్ 16న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే సంపూర్ణ గీతా పారాయణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా, అందరికీ ఇదే సనాతన ధర్మం ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కరపత్ర ఆవిష్కరణ అందరం లేచి నిలబడతాం.